హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలో పటమట్లో ఉన్న ఒక మంచి హోటల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం మంచి కాంబోని టేస్ట్ చేయబోతున్నాం. ఎక్కడన్నా ఏదైనా హోటల్లో మనం చూస్తే కనుక ఒకటో రెండో కాంబోస్ ఉంటాయి, కానీ ఇక్కడ దాదాపుగా 6 రకాల కాంబోస్ ఉన్నాయి. హోటల్ పేరు వచ్చేసరికి పటమట సాయి హోటల్ అనమాట. అడ్రస్ వచ్చేసరికి ఆటోనగర్ చెక్ పోస్ట్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. సో చూడండి, అక్కడ కనిపిస్తుంది సిరీస్ కంపెనీ అనమాట. జస్ట్ దగ్గరలోనే ఆపోజిట్లో ఉంటుందన్నమాట. పూర్తి అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. స్క్రీన్ మీద కూడా నేను ఇక్కడ అడ్రస్ ఇచ్చాను, కావాలంటే మీరు పాస్ చేసి నోట్ చేసుకోండి. సింపుల్ రోడ్డు మీదే ఉంటుంది హోటల్ అయితే. మనం మచిలీపట్నంకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో, మచిలీపట్నం నుండి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట ఈ హోటల్. సో అంబియన్స్ కూడా చక్కగా నీట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, కావాలంటే మనం ఇక్కడ నించొని కూడా టిఫిన్ చేయొచ్చు. మీరు గమనించండి, ఇక్కడ కాంబోస్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత 8 రకాల కాంబోస్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఒక కాంబోని మరియు ఒక ఆవడని మనం రుచి చూడబోతున్నాం అనమాట. ఇక్కడ ప్రతి టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలాసార్లు అయితే నేను టిఫిన్ చేశాను. ఈరోజు మనం ఒక కాంబోని రుచి చూడబోతున్నాం. కాంబో వచ్చేసరికి 55 రూపాయలు అనమాట. పూరి, బజ్జీ, గారె అయితే మనకి రావటం జరుగుతుంది అనమాట. సో చూడండి, చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తారు. హోటల్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకి కావాలంటే కాఫీ, టీలు కూడా లభిస్తాయి అనమాట. చూడండి, చక్కటి మంచినీళ్ళని వీళ్ళు రాగి మగ్గులు పెట్టారు. చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తారు హోటల్ని అయితే. సో చూడండి, ఇక్కడ మనం గమనిస్తే కనుక వివాహ భోజనానికి సంబంధించిన ఒక దృశ్యాన్ని చిత్ర రూపంలో వీళ్ళు గోడ మీద అలా చిత్రీకరించారనమాట. సో మనం చెప్పిన కాంబోని వీళ్ళు చక్కగా అరిటాకు వేసి ప్లేట్లో సర్ది మనకి ఇవ్వటం జరిగిందనమాట. ఇక మనకి పూరి ఒకటే రావటం బాకీ. 55 రూపాయల కాంబోలో 3 బజ్జీ, 2 గారి, 1 పూరి మనకి లభిస్తుంది. సో బజ్జీ, మైసూర్ బజ్జీ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు సర్వ్ చేసే సాంబార్ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకి మన ఐటమ్స్ అన్నీ రావటం జరిగింది. 1 పూరి, 3 బజ్జీ, 2 గారి అనమాట. సో పూరిలోకి పూరి కూర, పప్పు చట్నీ, సాంబారు మరియు అల్లం చట్నీ మనకి ఇలా చక్కగా ఒక ప్లేట్లో అమర్చి అరిటాకు వేసి ఇవన్నీ కూడా చక్కగా అమర్చి మనకి ఇవ్వటం జరిగిందనమాట. సాంబార్ అయితే గుమగుమలు ఆడిపోతుంది, వేడివేడిగా ఉంది సాంబారు చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మొదటిగా మనం బజ్జీని రుచి చూద్దాం. బజ్జీ చాలా మెత్తగా, చాలా కమ్మగా ఉంది. విజయవాడ అంటే మైసూర్ బజ్జీ గుర్తొస్తుంది. అందులో కూడా కొన్ని లిమిటెడ్ హోటల్స్లో బజ్జీ అయితే అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అనమాట. గారె అయితే చక్కగా మెత్తగా, పైన క్రిస్పీగా, లోన చాలా మెత్తగా ఉంది గారె అయితే. సో వీటిని మనం వేడి సాంబార్లో నానబెట్టుకుని తింటే చాలా బేషుగ్గా ఉంటుంది కదా, అందుకని ఒక గారెని నేను సాంబార్లో నానబెట్టాను. ఇక బజ్జీలు అయితే చాలా చాలా రుచికరంగా ఉన్నాయి, సూపర్ అనమాట. మనం ఒక్కొక్క టిఫిన్ తినే బదులు కాంబో తీసుకుంటే అందులో అన్నీ కవర్ అవుతాయి కాబట్టి మనం ఈ విధంగా కాంబోని ప్రిఫర్ చేస్తే భలే ఉంటుంది కదా. చూడండి, బజ్జీ అయితే చాలా కమ్మగా ఉంది. అన్ని సమపాళ్లలో వేసి ప్రిపేర్ చేసిన బజ్జీ అనమాట. చాలా కమ్మగా ఉంది బజ్జీ అయితే. ఈ చట్నీలోకి బజ్జీ అలా నంచుకొని తింటుంటే సూపర్గా ఉంది. ఒంగోలులో అయితే మనకి చాలా చోట్ల దోశలు బాగా ఫేమస్. అలాగే విజయవాడలో వచ్చేసరికి మైసూర్ బజ్జీ, చిట్టి పునుగులు బాగా ఫేమస్. ఇప్పుడు మనం పూరి రుచి చూద్దాం. వీళ్ళైతే వేడి పూరి మనకి ఇవ్వటం జరిగింది. మొదట మనం పూరి తినేస్తే భలే బాగుండేది. పూరి కూరలో పూరి చాలా బాగుంది. స్వయంగా పూరి వీళ్ళే ఇక్కడ హోటల్లో ఇక్కడ ప్రిపేర్ చేస్తాను అనమాట. చాలా చోట్ల ఇప్పుడు రెడీమేడ్ పూరీలు వచ్చేసినాయి కదా, అలా కాకుండా వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. పూరి కూర అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. చక్కగా బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేసి
చిక్కగా తయారు చేసిన ఈ పూరి కూర అనమాట. చూడండి ప్లేటింగ్ కూడా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా, చక్కగా అరిటాకేసి అన్ని రకాల టిఫిన్స్, చట్నీలు, సాంబారు చాలా బాగుంది. పూరి అయితే చాలా కమ్మగా ఉంది. ఒక కాంబో తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏమైనా నచ్చితే రిపీటెడ్గా ఆ టిఫిన్ అయితే తీసుకోవచ్చు అనమాట. కాంబో అయితే అన్లిమిటెడ్ ఏమీ కాదు, లిమిటెడే అనమాట. అన్లిమిటెడ్ కాంబో అయితే భలే బాగుంటుంది కదా. ఎప్పుడన్నా మనం ఏదన్నా నోవాటెల్ కానీ లేక అలా డివి మ్యానర్ కానీ మురళీ ఫార్చ్యూన్ కానీ అట్లా ఏదో ఒక హోటల్లోకి వెళ్ళి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడన్నా ఆస్వాదిద్దాం. మీకు ఎక్కడన్నా అన్లిమిటెడ్ కాంబో ఉంటే చెప్పండి. లీ గోదావరిలో నేను ట్రై చేశాను, అక్కడ కాకుండా వేరే చోట్ల ఇంకెక్కడన్నా అన్లిమిటెడ్ కాంబో ఏమన్నా ఉంటే చెప్పండి, మనం అన్లిమిటెడ్ని కవర్ చేద్దాం. ఎకానమీలో అన్లిమిటెడ్ అయితే బాగుంటుంది కదా. సో ఇప్పుడు గారెని రుచి చూద్దాం. అసలు గారె అయితే ఎంత బాగుందంటే క్రిస్పీగా మెత్తగా అసలు భలే రుచికరంగా ఉంది, చాలా టేస్ట్ వచ్చింది. సో చూడండి ఈ 2 గారెలు కూడా నేను సాంబార్లో నానపెట్టేద్దాం అనుకున్నాను, కానీ అసలు అట్లా పట్టుకొని చూస్తే మెత్తగా క్రిస్పీగా అసలు చాలా రుచికరంగా, అసలు ఉత్తగారే తినేయచ్చు అనమాట, అంత బాగుంది. అందుకనే ఒక గారెని నేను చట్నీలో తినడం జరిగింది. సాంబార్లో నానపెట్టిన గారె వేడి ఈ సాంబార్ కాబట్టి గారె కూడా చాలా తొందరగా నానిపోయింది. అన్ని వేడిగా ఉన్నాయి కాబట్టి రుచి కూడా సూపర్గా వచ్చింది. చూడండి అసలు అట్లా ఇరుపుతుంటేనే ఇరిపుతుంది, అంత మెత్తగా పైన క్రిస్పీగా ఉంది గారె, చాలా రుచికరంగా ఉంది. ఇలా చాలా తక్కువ చోట్ల ఉంటుంది. మనకి చాలా చోట్ల డబ్బులు తీసుకున్నా సరే మనకి రుచికరమైన ఈ టిఫిన్ని అందించడంలో చాలా హోటల్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రతి ఐటెం కూడా చాలా బాగుంటుంది. చాలా కొద్ది చోట్ల మనకి ఆవడ అనేది లభిస్తుంది అనమాట. ఇక్కడ ఆవడ కూడా ఉంటుంది, పొద్దున్నే మనకి ఇక్కడ ఆవడ కూడా లభిస్తుంది అనమాట. ఈ హోటల్ వచ్చేసరికి దాదాపుగా 6:30కి ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎండాకాలం కాబట్టి ఆవడ మనం తింటే చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది కదా పొట్టలో, అందుకనే చక్కగా ఆవడని కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను. కాంబో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మనం తిన్నది 55 రూపాయలు. ఇది వచ్చేసరికి ఆవడ 2 గారెలు 2 ఆవడలు ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి 60 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేశారు. పెద్ద ప్లేట్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపించండి, పెద్ద ప్లేట్లో 2 గారెలు. మనం తిన్న గారెల కంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ పెద్ద గారెలు చక్కగా పెరుగులో నానపెట్టిన గారెలు అనమాట, చాలా రుచికరంగా ఉన్నాయి. బూందీ, క్యారెట్ తురుము, పచ్చిమిరకాయ చిన్ని ముక్కలు తరిగి వేసినాయి. ఆవడన అట్లా నోట్లో పెట్టుకుంటుంటే అలా కరిగిపోతుంది. పెరుగు కూడా చాలా కమ్మగా ఉంది. కావాలంటే మనకి పెరుగు మరోసారి కూడా వేస్తారంట. నాకైతే వీళ్ళు వేసిన పెరిగే సరిపోయింది, కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా మిగిలిందనమాట. అసలు చాలా రుచికరంగా ఉంది. పెరుగు నాకు బాగా నచ్చింది, చాలా కమ్మగా ఉంది. అసలు ఆ ఆవడ మనకి నోట్లో పెట్టుకుంటే అట్లా లోపలికి వెళ్తుంటే చల్లగా అనిపిస్తుంది. ఇవన్నీ తిన్న తర్వాత చక్కగా ఫిల్టర్ కాఫీని తాగాను నేను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.